టీవీల్లో సీరియల్స్ కి, ఓటీటీలో వెబ్ సిరీస్ కి ఎంత క్రేజ్ ఉందో రియాలిటీ షోలకు కూడా అంతే క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు మీరు చాలా రియాలిటీ షోలు చూసే ఉండొచ్చు. కొన్నేమో పీపుల్స్ ఓటింగ్ తోనే ఎలిమినేషన్స్, విన్నర్ అనౌన్స్ చేయడం జరుగుతాయి. కొన్ని మాత్రం ఓన్లీ జడ్జెస్ చేతుల్లో ఉంటది. అయితే ఇప్పుడు ఈ మధ్య హాట్‌స్టార్ లో వస్తున్న రియాలిటీ షో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, దీనికి కూడా రీసెంట్ గా ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. నార్మల్ గా రియాలిటీ షోస్ కి ఓటింగ్ పెట్టడం పెద్ద విషయం ఏం కాదు. బిగ్ బాస్ లాంటి షోట్ కి ఇలానే జరుగుతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో షూటింగ్ ఎప్పుడో అయిపోయిందని సమాచారం. అంతేకాదు, చాలా మంది కపుల్స్ ఎలిమినేట్ అయిపోయి ఇంటికి కూడా వెళ్ళిపోయారు. ఓటింగ్ లో మాత్రం ఈ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి. అసలు ఎప్పుడో అయిపోయిన షూటింగ్ కి ఇప్పుడు ఓటింగ్ పెట్టడం ఏంటి? ఈ టైంలో ఓటింగ్ పెట్టడానికి వెనక లాజిక్ ఏంటి? అంటే జనాలు పిచ్చోళ్ళని చేస్తున్నారా? దీని పూర్తి వివరాలు ఇప్పుడు వీడియోలో చూద్దాం. సాధారణంగా ఏ రియాలిటీ షోకైనా ఓటింగ్ అనేది ఎందుకు పెడతారు? జనాలు వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ గెలవాలని చెప్పి ఓట్లేస్తారు. కానీ ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది ప్రీ రికార్డెడ్ షో. అంటే ఏ వారం ఎవరు ఎలిమినేట్ అయిపోయారు, చివరికి ఎవరు విన్నర్ అవుతారు అనేది నిర్వాహకులకు ముందే తెలుసు. మరి అలాంటి షోకి ఓటింగ్ ఎందుకు పెట్టారు? దీని మీదే ఎక్కువ మందికి ప్రశ్నలు మొదలవుతున్నాయి. షూటింగ్ ఎప్పుడో అయిపోయినప్పుడు, చాలా మంది కపుల్స్ ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు ఓటింగ్ వేస్తే ఎలిమినేషన్ మారుతుందా? అంతేకాదు, ఎలిమినేట్ అయిపోయి ఇంటికి వెళ్ళిన వాళ్ళకి మనం ఓట్లు ఎక్కువ వేస్తే మళ్ళీ తిరిగి వాళ్ళు షోకి వస్తారా? అసలు వాళ్ళు విన్నర్ అవుతారా? ఇలాంటి ప్రశ్నలు చాలా మంది రైజ్ చేస్తున్నారు. నిజానికి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ని మళ్ళీ తీసుకొచ్చి హౌస్ లో పెట్టేది లేదు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ సీజన్ మొత్తం అయిపోయింది, వాళ్ళు షో చేయటం కూడా అయిపోయింది. అలాంటప్పుడు మరి ఓటింగ్ ఎందుకు పెట్టారు అని అంటే, ఇది నిర్వాహకుల మార్కెటింగ్ స్ట్రాటజీ. జనాలు ఓట్లేయడం మొదలు పెడితే షో గురించి డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. దానివల్ల షోకి టీఆర్పీ రేట్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికోసం కూడా నిర్వాహకులు ఈ టైంలో ఓటింగ్ ప్రాసెస్ పెట్టి ఉండొచ్చు. ఇక ఓట్లు వేయటం కూడా ఎలా పడితే అలా వేయటానికి లేదు. ఒక నిర్దిష్ట యాప్ ని డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి మాత్రమే ఓట్ చేయాల్సి ఉంటది. సో చాలా మంది వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కోసం కంపల్సరీగా యాప్ డౌన్లోడ్ చేస్తారు, దాని నుంచి ఓట్ చేస్తారు. దీనివల్ల వాళ్ళకు వచ్చిన లాభం ఏంటంటే, ఎక్కువ మంది యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటారు. అంటే ప్రేక్షకుల ఎమోషన్స్ ని వాడుకొని వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని కంటిన్యూ చేసుకుంటున్నారు. దీనికోసం వీళ్ళు ఈ టైంలో ఓటింగ్ పెట్టారనిపిస్తోంది. నార్మల్ గానే రియాలిటీ షోలు అంటే ఒక పెద్ద డ్రామా, కానీ ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మరీ పెద్ద డ్రామా అనాలి. ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్ అయిపోయిన షోకి ఇప్పుడు ఓటింగ్ పెట్టడం, ఇప్పుడు మేము ఎలిమినేషన్ ఆపుతాం, ఇప్పుడు విన్నర్ అనౌన్స్ చేయడానికి ఓటింగ్ చేయండి అని చెప్పడం మాత్రం జనాలు ఫూల్ చేయడమే. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.